ఈవీఎంలు తీసేయాలి, బ్యాలెట్లు పెట్టాలి అన్నటువంటి పిటిషన్లకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ చేసింది. ఏం తీర్పు వస్తుంది అన్నటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో పోని వివిప్యాట్ల స్లిప్పుల్ని సరిపోల్చి లెక్కించే అంశం అన్న చేయమని చెప్పి అడిగారు. ఈవీఎంలు వద్దని చెప్పడానికి కుదరదని చెప్పాక దీంతో ఎన్నికల ప్రక్రియ మీద వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. ప్రజాబాహుళ్యంలో ఉన్న సమాచారానికి ఎన్నికల సంఘం చెప్తున్న వివరాలకు పొంతన కుదరడం లేదని చెప్పింది. ఈ యంత్రాన్ని నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లను వివిప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోర్టు దాఖలైన పిటిషన్ల మీద జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం గురువారం రోజంతా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం గురించి ఆరా తీసింది. ఈవీఎంలు, వివిప్యాట్లు పోలింగ్కి ముందు వాటి తనిఖీ, ఆ తర్వాత సీల్ చేసి స్ట్రాంగ్ రూములకి తరలించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి కోర్టుకు హాజరైన సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ ధర్మాసనానికి వివరించారు. ఓటింగ్ తర్వాత ఓటర్కి వివిప్యాట్ నుంచి వచ్చే స్లిప్ అందజేయడం సాధ్యమవుతుందని ధర్మాసనం ప్రశ్నిస్తే, అలా ఇవ్వడం వల్ల రహస్య ఓటింగ్ విధాన లక్ష్యం దెబ్బతింటుందని, పోలింగ్ కేంద్రం వెలుపలికి వెళ్ళాక అది ఎంతగా దుర్వినియోగం అవుతుందో ఊహించలేమని ఎన్నికల అధికారి చెప్పారు. వివిప్యాట్ బాక్స్లో నిక్షిప్తమైనటువంటి స్లిప్పులు అన్నింటినీ లెక్కించడానికి అధిక సమయం ఎందుకు పడుతుంది, యంత్రాల ద్వారా వేగంగా లెక్కించడం ఎందుకు సాధ్యం కాదని ధర్మాసనం ఆరాధేసింది. వివిప్యాట్ల స్లిప్పులు పలచటి కాగితంలో అంటుకునేలా ఉంటాయి కనుక లెక్కించడానికి అనువుగా ఉండవని ఎన్నికల అధికారి వివరించారు. ఎన్నికల ప్రక్రియపై ఓటర్ విశ్వాసాన్ని పాదుగొల్పేలా చేయాల్సిన అవసరం ఉందని, సందేహాలకు తావివ్వరాదని ధర్మాసనం చెప్పింది. అయితే పిటిషనర్లు కోరుతున్న బ్యాలెట్ విధానానికి మళ్లడం అనేది తిరోగమన సూచన అవుతుందని ఈసీ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ విధానాన్ని త్యజించాయని ఓ పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది సంతోష్ పాల్ తెలపగా, విదేశాలన్నీ భారత్ కన్నా ఆధునికంగా ఉన్నాయని భావించరాదంటూ ధర్మాసనం చురకలు వేసింది. ఎన్నికల సంఘం చెప్తున్న సాంకేతిక అంశాలన్నింటి అవగాహన చేసుకోలేకపోయినప్పటికీ ఆ సంస్థ ఇస్తున్న వివరణ ఓటర్ని సంతృప్తిపరిచేలా ఉందా లేదా అనేది గుర్తించాలని, మంచి ప్రయత్నం ఉంటే హర్షించాలని పిటిషనర్లకు సూచించింది. ఈవీఎంపై చిహ్నాన్ని వేలుతో నొక్కిన తర్వాత వివిప్యాట్ల వద్ద ఓటును సరిచూసుకునే సమయంలో లైట్ ఎప్పుడూ వెలిగేలా ఉండాలని, 7 సెకండ్ల పాటు మాత్రమే స్లిప్ కనిపిస్తుంది కనుక అనుమానానికి తావు లేకుండా చేయాలని ప్రశాంత్ భూషణ్ సూచించారు. వివిప్యాట్ నుంచి బయటకు వచ్చే స్లిప్ను ఓటర్ తన చేతిలోకి తీసుకుని ఓటు సక్రమంగా నమోదైందని గుర్తించాక తానే అక్కడ బాక్సులో వేసే ఏర్పాటు ఉండాలని మరో పిటిషనర్ తరపు న్యాయవాది నిజాం పాషా చెప్పారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేసినట్టు ధర్మాసనం చెప్పింది. ఏం తీర్పు చెప్తుందో చూడాలి.